హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. చూసారు కదండి, అందరూ హెల్త్‌కి ఎంతో మంచిదని ఎక్కువగా తినే యాపిల్స్‌కి సంబంధించిన ఒక మంచి టిప్ అండి. ఈ టిప్ చాలా మందికి తెలియదండి. తప్పకుండా తెలుసుకోవాల్సిందనమాట. యాపిల్స్ మనకి చూడడానికి బాగా అట్రాక్టివ్‌గా కనిపించడానికి వీటిపైన వ్యాక్స్ కోటింగ్ అయితే ఉంటుందండి. కెమికల్ కోటింగ్ అనేది ఉంటుందనమాట. దాన్ని మనం చాలా ఈజీగా ఎలా తీయొచ్చో చూద్దాం. చూసారా, నేను ఇలా గీరుతూ ఉన్నా సరే ఏమాత్రం దీనిపైన ఏమి ఉన్నట్టు మనకు తెలియట్లేదండి. మనం నార్మల్‌గానే శుభ్రంగా నీళ్ళల్లో కడిగి అలాగే కట్ చేసుకుంటాము. కానీ ఇలా చేసి చూడండి ఈసారైతే. కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు కావాలండి మనకి. నీళ్ళు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి, దీనిలో యాపిల్స్ వేసి ఒక 10 నిమిషాల పాటు లేదంటే ఒక పావు గంట అయినా సరే నానబెట్టుకోవాలి. యాపిల్స్‌ని చక్కగా ఈ విధంగా నానబెట్టాలండి ఉప్పు నీటిలో. ఇలా కాసేపు నానబెడితే వ్యాక్స్ అనేది మనం ఈజీగా తీసేయొచ్చండి. ఇది అద్భుతమైన టిప్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా క్లీన్ చేసుకుని తిన్నారంటే మనం యాపిల్ పైన తొక్క తీయాల్సిన అవసరం లేదండి. అలా తొక్కతో పాటు తిన్నా కూడా చక్కగా మనం హెల్తీగా ఉంటాము. చూడండి, ఇప్పుడు కాయల్ని శుభ్రంగా 1-2 సార్లు కడిగిన తర్వాత ఒక క్లాత్తో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, దీన్ని ఈ విధంగా చేయాలన్నమాట. ఒక చాకుని తీసుకొని, కొద్దిగా షార్ప్గా ఉండే ఒక చాకుని తీసుకుని మనం స్కిన్ పైన లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసామంటే వ్యాక్స్ అంతా చూసారా తెల్లగా పొడి పొడిగా ఎలా వస్తుందో. చాలామందికి వీటిపైన ఇటువంటి ఒక కోటింగ్ ఉన్న విషయం కూడా తెలియదండి. తెలిసిన వాళ్ళకైతే దాన్ని ఎలా తీయాలో తెలియక చక్కగా పీల్ చేసుకుని తింటారండి. కానీ తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చేశారంటే ఇక నిరభ్యంతరంగా చక్కగా స్కిన్తో పాటు అలాగే శుభ్రంగా తినేయచ్చు. చూసారు కదా, తెల్లటి పొట్టులాగా ఎలా వస్తుందో. ఇలా ఒక్కొక్క కాయకి మనకి 2-3 నిమిషాల కన్నా పట్టదండి ఇదంతా రిమూవ్ చేసుకోవడానికి. ఇదంతా తెలియక చక్కగా దీన్ని కూడా మన బొజ్జలో వేసేస్తున్నాము. తర్వాత శుభ్రంగా ఇలా ఒక క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఒక్కసారి నీళ్ళల్లో కడిగామంటే ఇక మనం హ్యాపీగా యాపిల్స్ అనేవి ఎలాంటి డౌట్స్ లేకుండా తినేయొచ్చు అనమాట. ఈ టిప్ ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.